హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే నా బర్త్డే. సో అందరూ విష్ చేయండి. సో అందుకే ఇంత మంచిగా క్యూట్గా రెడీ అయ్యాను అనమాట. సో నేను ఎలా ఉన్నాను, నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా మమ్మీ వాళ్ళని పిక్ చేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్న అయితే మాలేసుకున్నారు, అయ్యప్ప మాల. సో ఈరోజైతే తీస్తున్నారు. సో మేమందరం కలిసి అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడికి ఆల్రెడీ ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఎంటర్ అయ్యాము, వెళ్తున్నాము. సో ఇక్కడొచ్చేసి మా అల్లుండ్లు అయితే మాకు ఎదురొస్తున్నారు ఆటోకి. చూడండి ఎలా ఉరుకొస్తున్నారు. సో వీళ్ళిద్దరైతే మా అల్లుండ్లు. సో నాకైతే చాలా ఇష్టం వీళ్ళు. సో మేము ఆల్రెడీ వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇదొచ్చేసి ఫుల్ వీడియో కూడా చేస్తాను. సో మీరైతే చూసేసేయండి. నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఆల్రెడీ. అండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము కాళ్ళు కడుక్కుంటున్నాం. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లండి. సో మేమైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని అందరం వెళ్తున్నాం. మా మమ్మీ, నేను, మా వారు, మా చెల్లి, అక్క వాళ్ళు అందరూ వస్తున్నారు ఇప్పుడే. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంక అన్నయ్య మాల తీసే దగ్గరికైతే వెళ్ళాము. సో ఇక్కడైతే పూల మాల అయితే కొనుక్కున్నాం అనమాట. పెద్ద దండలు అయితే లేవండి ఇక్కడ. సో అందుకే ఇవి కొన్నాం. అండ్ మేమిద్దరం అయితే బియ్యం పోస్తున్నాం అనమాట. పోసిన తర్వాత ఇక్కడ అలా ఫోటో దిగుతున్నాం. ఇక్కడ చాలామంది రష్ ఉన్నారు. సో మా అన్నయ్యతో పాటు ఇంకొక 5గురు స్వాములకైతే ఇట్లా పోద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. సో కొత్తగా పెళ్ళైంది కాబట్టి మంచిది అని చెప్పేసి మా మమ్మీ అన్నది. సో అందుకే పోస్తున్నాం. ఇంకా పోసిన తర్వాత అందరు స్వాములు అయితే రెడీ అయిపోయారు. 10 మెంబర్స్ కలిసేసి వెళ్తున్నారనమాట శబరికి. సో ఇక్కడైతే మా అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. అండ్ దేవుని దగ్గర పూలు తెచ్చుకొని నేను పెట్టుకున్నా, అవి చూపిస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళే దారిలో వచ్చేస్తున్నాం ఇంటికి. వచ్చే దారిలో నాకు రేగాయలు కావాలని చెప్పాను. సో మా వాళ్ళైతే ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళేసి తెంచుకొని వస్తున్నారు. నేను మా కోడలు కూర్చున్నాం అనమాట. సో ఇక్కడైతే మా కోడలు కూడా తీసుకొచ్చింది కొన్ని నా కోసం. సో ఇవైతే చూపిస్తున్నాను. అండ్ వచ్చేటప్పుడు నల్గొండలో అయితే కేక్ తీసుకొని ఇంకా డ్రెస్ కూడా తీసుకొని అండ్ కేక్ మీద అయితే ఇక్కడ నా నేమ్ రాస్తున్నారు, సుష్మా అనేసి. సో ఇక్కడైతే మేము కేక్, డ్రెస్, చికెను అన్నీ తీసేసుకొని వచ్చేస్తున్నాం. నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి. అండ్ చికెన్ కూడా తీసేసుకున్నాం. వచ్చిన తర్వాత చూస్తే కరెంట్ పోయింది. సో మా మమ్మీ అయితే వంట చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అనమాట. సో ఇదైతే షార్ట్ తీసానండి. సో లాంగ్ వీడియో లాగా తీయలేదు కాబట్టి ఇలా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కొంచెం. సో దీనికి షార్ట్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. షార్ట్లో అయితే కేక్ కటింగ్ది కూడా మంచిగా చూడవచ్చు అనమాట. సో ఇది ఇలా డ్రాగ్ చేసి పెట్టాను కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడైతే మా ఆయన హ్యాపీ బర్త్డే అనేసి పాడుకుంటూ నవ్వుతున్నాడు అనమాట. సో నవ్వుతూ కేక్ కట్ చేస్తున్నాం. అండ్ సింపుల్ అండ్ క్యూట్ అండి. ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట ఇది. సో చాలా హ్యాపీగా జరిగింది, చాలా హ్యాపీ. అండ్ మా అత్తయ్య గారు ఎందుకు లేరంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. మా అక్క ఒక్కతే ఉంటుందని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వచ్చేంత వరకు అక్కడే ఉంచేసామన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా క్యూట్ మెమొరీస్గా అంటే స్వీట్గా ఉండడానికి. సో స్వీట్ మెమొరీస్ లాగా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను లాంగ్ వీడియోలో. మళ్ళీ ఫోన్లో డిలీట్ అయినా కూడా ఇక్కడ సేవ్ అవుతాయి కాబట్టి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ మా అన్నయ్య మాల తీసేటప్పుడు ఎలా ఏంటి అనేది అది ఇంకో వీడియోలో అయితే దీని తర్వాత వస్తుందన్నమాట. ఆ వీడియోని కూడా మొత్తం చూడండి. సో ఈ వీడియో కనుక ఫుల్ వీడియో చూసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి. ఇప్పటివరకు ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు బర్త్డే విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.